ఇలా అయితే పూజ చేసేసుకొని పూలు పెట్టేసుకొని వేసేసి ఇంకా రేపు ఇంకా ఈరోజు నుంచి కొంచెం మట్టి దీంట్లోకి ఒకటి ఇట్లా ఆరిన మట్టి తీసుకొని ఒక మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్రలోకి కొంచెం మట్టి ఇలా వేసేసుకున్నామంటే కనుక ఇంకా సోమవారం రోజుకి మనకు మొలకెత్తుతాయి అన్నమాట. ఇవి ఇంకా మొలకొచ్చిన తర్వాత అమ్మవారికి ఇంకా పూజ చేసుకునే ఏ ఆటంకాలు కలుక్కోకుండా మనకి మధ్యలో బాగుంటుంది. సో ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోవడము, మట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ చిల్లరించుకోవాలి. దీంట్లో మనకు ఉన్న వాటిలోనే మనం చేసుకోవాలండి అమ్మవారికి. మనం అందరూ డబ్బులు పెట్టి అంత పెట్టి ఇంత పెట్టి చేస్తున్నారు, వాళ్ళ కూడా అమ్మవారు చూస్తుందేమో అని అనుకోవద్దండి. మనం మంచి మనసుతో ఉండి మంచి మాటలతో మాట్లాడుకుంటూ మంచిగా ఉంటే దేవుడు మనకు కూడా కరుణిస్తాడు, మనం అన్నీ బాగా చూస్తాడు దేవుడు. మన మంచితనమే మనకి దేవుడు కాపాడుతాడండి. అది గుర్తుపెట్టుకొని మనము దైవభక్తి ద్వారా నడుచుకుంటూ చెడు వ్యసనాల ద్వారాగా చెడు మాటలు మాట్లాడుకుంటూ దూషించుకుంటూ కోపం రాకూడదు, కోపం ఉండకూడదు. మెయిన్ అమ్మవారికి అబద్ధాలు ఉండకూడదు. మనుషుల్ని ఎప్పుడు మనం తప్పు సూచనలతో చూడకూడదు, చెడు దృష్టితో మాట్లాడకూడదు. అలా ఉంటేనే అమ్మవారు మనకి శక్తిని ప్రసాదిస్తుందన్నమాట. ఈ యొక్క దసరా నవరాత్రుల్లో మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్నానండి. ఇప్పుడైతే తర్వాత ఇలా మళ్ళీ ఒక లేయర్ వేసేసుకోవడము. మనకి బాగా మంచి ఆటంకం జరగకుండా అంతా బాగా జరిగేలాగా శుభంగా ఉండేటట్లుగా చేసుకోవాలి ఇలా అమ్మవారికి. తర్వాత మళ్ళీ కొంచెము వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసి మళ్ళీ ఇలా టెంపుల్స్లో కూడా చేస్తారంటే ఇలా అంకురార్పణ ఏదైనా శుభకార్యాలకి, ఏదైనా పూజలకి, అన్నిటికీ పెద్ద పెద్ద పూజలకి. నేనైతే ఇది ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను. మా అత్తగారి ఇంట్లో నేను చాలా ఇబ్బందులు పడినాను. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అందరితో వాళ్ళతో కలిసి ఎలా అంటే ఎలా చేసుకున్నాను. కొంచెం ఇప్పుడు మారినా నేను దైవ మార్గాన్ని నడుస్తున్నాను. నాకైతే అమ్మవారి పట్ల చాలా దైవం భక్తిగా శ్రీకృష్ణుని నమ్ముతున్నాను. ఇప్పుడు అమ్మవారిని నమ్ముకుని నా లైఫ్ అయితే జీవనం చేసుకుంటున్నాను. అమ్మవారి దయ వల్ల నా లైఫ్ అయితే ఇప్పుడు బాగా కొనసాగుతుంది. కాకపోతే నేను కూడా కొన్ని నిషిద్ధంగా పాటిస్తున్నానండి. అమ్మవారికి నచ్చినట్టుగా చాలా అసాధ్యం అండి. అలా మనము అన్నీ నిశ్శబ్దంగా ఉండాలంటే, కొన్ని విషయాలు మాట్లాడకుండా, కొన్ని పనులు చేయకుండా ఉండాలంటే చాలా కష్టమైన పని. కాకపోతే చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనం భక్తి మార్గం నడచాలి. భక్తిలో ఉంటేనే రేపు మళ్ళీ వచ్చే జన్మనకైనా మనం బాగా మంచిగా ఉండాలి అని కోరుకుంటూ ఇప్పుడు భక్తి మార్గం నడుస్తూ అమ్మవారిని శరణు వేడుకుంటూ ఉండాలి. కొందరు విరుద్ధంగా చేస్తారండి స్వాములకి, దేవతలకి. అది పూర్వ ఫలితం అంటారంట శాస్త్రం ప్రకారం. అందుకని వాళ్ళ కర్మ అనేది అలా ఉండిపోతుంది, లేట్గా వాళ్ళ కర్మ అనేది తెగుతుంది. కొందరికి కొంచెం పూజ చేసుకున్నా చాలు, బాగుంటుంది. కానీ మనము లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఒకే విధంగా ఉండాలి. మనం చిన్నపిల్లల మనస్తత్వంతో కూడినట్టుగా ఉండాలన్నమాట. నేనైతే ఫస్ట్లో కొద్ది రోజులు కలికి ప్రభావం ఉండిందేమో, కలియుగ పురుషుడు ప్రభావం ఉండిందేమో మా ఇంట్లో అందరికీ. అందుకనే కొన్ని విషయాల పట్ల మేము చాలా ఇబ్బందులు పాలైనాము. తర్వాత కొంచెం కొంచెం మారుతున్నాము. ఇప్పుడు కొంచెం కొంచెం బాగుంది మా లైఫ్ అయితే. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు కానీ బాగా చేంజ్ అయినారు. వాళ్ళకి తెలియదు, మనమే చెప్పాలంతే. వాళ్ళకి చదువు రాదు కాబట్టి వాళ్ళకు మూర్ఖంగా ఆలోచన చేస్తారు. మనం చదువుకున్నాం కాబట్టి శాస్త్రాల ప్రకారంగా అన్నీ చూసుకుంటూ, చదువుకుంటూ, వింటూ మనం తెలియజేయాలన్నమాట పెద్దవాళ్ళకి కూడా. కొన్ని చేసినవి, కొన్ని గొడవలు జరిగినవి ఫ్యామిలీలో ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకబ్బా ఇలా జరిగినాయి, ఇలా చేసినాము, అలా చేసినామని ఇప్పుడు భగవంతుని వేడుకోవాల్సి వస్తుంది. అలాంటి మనకు ఆవేశం వచ్చినప్పుడు కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడే మనం బాగుండేది.
మనం అమ్మవారికి నచ్చని పనులు చేయకూడదు. భగవంతుడికి మనం నచ్చని పనులు చేస్తేనే మనం కర్మ అనేది వస్తుంది. ఫస్ట్లో మనం ఇప్పుడు బాగుంటాం, తర్వాత వచ్చే జన్మకైనా మనం పాపాన్ని కడిగేసుకోవాలంటే పూజలన్నా చేయాలి కదా. అయితే నేను అంకురార్పణ చేసేసినాను. మరి మొలకలు ఎత్తిన తర్వాత అమ్మవారు నాకు ఏ ఆటంకం కలగకుండా 9 రోజులు పూజ చేసుకుంటుంది. చదువుకున్న వాళ్ళైనా కొంచెం మారండి, బాగా మంచిగా ఉండి దైవ మార్గం నడచండి, బాగుంటుంది. పురాణాలు వింటే ఎంత బాగా అనిపిస్తుందో, ఇంకా వినాలనిపిస్తుంది. అప్పుడు కాలంలో బాగా ఎంత ఇలా ఉన్నాయా, ఇలా ఉండినాయా, ఎంత అద్భుతంగా జరిగినాయా అనిపిస్తుంది. ఇంకా వినాలనిపిస్తుంది. అవే అనేటట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నాకైతే. అందుకని ఇలా పాటించుకుంటూ ఇలా చేసుకునేదే మేలు. మనం ఎక్కువ శాతము బయట ఎవరితో మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి ఎక్కువ మాటలు ఉండకూడదు బయట. ఇది కూడా ఏదైనా దేవుని విషయాల గురించి తప్పితే వేరే విషయాలు మాట్లాడకూడదు. అప్పుడే మనకు మనశ్శాంతి, దేవుడికి కూడా సంతోషం. అంకురార్పణ అయితే అయిపోయింది. ఇంకా మట్టి అయితే వేసేసినాము. అయితే వేసేసిన ఇవైతే వస్తాయి. ఇంకా మనకు నవరాత్రులు అంతా వస్తుంటాయి మొలకలు. మన దీక్ష పూనుకున్న తర్వాత మనం చెప్పులు కూడా వేసుకోకూడదు, కిందనే పడుకోవాలి. మాంసాహారం మానేయాలి, సాత్విక ఆహారం సాధ్యమైనంత వరకు చేసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో చిన్నపిల్లలు అన్న వాళ్ళైతే మనం కొంచెం ఈజీగా చేసుకునేటట్టుగా చేసుకోవాలి. పూజ ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా. తర్వాత శాతం గుడికి వెళ్తూ మంచి విషయాలు మాట్లాడుకుంటూ అమ్మవారు చేసుకుంటూ నామజపం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉల్లిగడ్డ, ఎల్లిపాయ తినకూడదు ఈ నవరాత్రుల్లో, అదైతే నిషేధం. ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, అల్లం చాలా మంచిది. ఇలా చేసుకుంటున్నాము. అంకురార్పణ అయితే అయిపోయిందండి. ఇలా చేసేసి ఇలా పూజ చేసేసుకొని అమ్మవారికి ఇంకా అంకురార్పణ చేసేసిన. అమ్మవారికి రోజు ఇలా అంకురార్పణ కొంచెం నీళ్ళు ఇలా చిలకరించుకుంటూ ఉండాలి అంతే. అవి మొలకెత్తేస్తాయి. తర్వాత మనకి పచ్చని తోరం ఎందుకు కట్టుకుంటామో అలా మనకు కూడా మన జీవితం ఇంకా మొలకెత్తినట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకా నుంచి అమ్మవారి పూజ ఎలా జరిగిపోయిందో చూసుకొని దాన్ని బట్టి మన జీవితం కూడా అలా మొలకెత్తుతుంది. కొత్త జీవితం మొలకెత్తినట్టు ఉంటుంది. ఇంకా నుంచి శాతం ఎవరికైనా ఇప్పుడు అయితే సహాయం చేస్తే చాలా మంచిదంట. ఎవరైనా ఆకలి వేస్తుందమ్మా అన్నం పెట్టండి అనే వాళ్ళకి కొంచెం చేయి చాచి కొంచెం ఎంతో హోటల్లో భోజనాలైనా తెచ్చిచ్చినా పర్లేదు. అది కూడా మనం అమ్మకు పెట్టినట్టే ఉంటుంది. తర్వాత మన అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి. వాళ్ళని అమ్మలాగా ప్రేమించుకుంటూ ఉంటేనే అప్పుడే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఫస్ట్ మన తల్లిదండ్రులే కదా మనం చూసేది. వెండి మిన్ను నీ వంట
మరి బ్లాగ్ అయితే